పాకాల పర్యాటక అభివృద్ధికి 2.74 కోట్ల నిధులు మంజూరు చేస్తాము అని డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సంపేట సబ్ డివిజన్ పరిధిలోని పాకాల అభయ అరణ్యంలో పర్యాటకుల వినోదం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2.74 కోట్ల నిధులు విడుదల చేసిందని వరంగల్ డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకాలలోని హరిత హోటల్ ను ప్రభుత్వం అటవీ శాఖకు ఎకో టూరిజం హబ్ ద్వారా అప్పగించారని తెలిపారు. పర్యాటక రంగంలో పాకాలను మరింత అభివృద్ధి చేస్తున్నామని, పర్యాటకులకు అంతర్గత రోడ్డు, టాయిలెట్స్, బోటింగ్ సౌకర్యం, సఫారీ, నూతన అద్దాల కాటేజీల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు, ఇతర పనులు చేపట్టినట్లు తెలిపారు. పర్యాటకులు రాత్రి బస చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పుప్పాల రవికిరణ్, వరంగల్ రేంజ్ ఆఫీసర్ రాధిక, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సాంబు, పాకాల ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ధర్మ తదితరులు పాల్గొన్నారు. Looking after Narsampet range, the forest section officer Dharma looking after ecotourism works in Pakal. So we are doing ecotourism development works in Pakal Wildlife Sanctuary. Near Pakal Wildlife Sanctuary there is one lake called Pakal Lake. In Pakal Lake, besides that, there are few resorts which were so far managed by Tourism Corporation. Now we have taken over them. Now Forest Department will be controlling these resorts. I will read out the list, the items that we will be taking over. There are 4 cottages, tented cottages, 3 glass cottages, some electricity board, motors, gazebos, restaurants, staff room, general washrooms, water tanks and fencing area. So now Forest Department will be developing it as a proper location for stay facility. In Pakal Sanctuary, మాకు Honorable Forest Minister గారికి సుమంట సురేఖ గారికి మాకు రైతనీలో అరౌండ్ 274 lakhs శాంక్షన్ చేశారు మేడం. ఇంకా రెస్పెక్టెడ్ PCCF అండ్ హాఫ్ సో డాక్టర్ సి స్వర్ణ గారు అండ్ CCF భద్రాద్రి సర్కిల్ డాక్టర్ భీమా గారు మాకు చాలా సపోర్ట్ చేశారు, గైడెన్స్ ఇచ్చారు డెవలప్మెంట్ కోసం. Last 1.5 years low, we have developed a lot of facilities there. We have developed halls for conducting meetings, workshops. We have started boating, which is running very successfully. Trials have been very successful. Lot of visitors have come. We have done a lot of Vandarshinis. Chala school students ki knowledge evdaniki chala programs kuda chesamu. Inka camping facilities already they were ongoing. Now we have upgraded it, which is going much better now. Also in the coming days we are getting 2 safari vehicles. So jungle safari will be on a major scale, and we are developing some gardens like butterfly garden, herbal garden and a pool area, so that more sports, adventure sports can be facilities can be made available to the visitors. So Pakal Sanctuary we are developing as a full-time, full family recreation spot as well as ecotourism spot. One safari track has also been identified. We are developing it, and the plan is to make it till Mehbooabad to cover the entire sanctuary from this sanctuary area to Chilkala Gutta Watchtower, Tarvata Gunjada Muslama, Bhimuni Padam waterfalls, a big safari track we are developing it. So these are the works Forest Department is doing in Pakal Sanctuary. Thank you. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎకో టూరిజం పాలసీలో భాగంగా పాకాల సరస్సులో ఉన్న పాకాల బయోడైవర్సిటీ పార్క్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కంట్రోల్గా ఉన్న హరిత రిసార్ట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ టూరిజం వాళ్ళు హరిత రిసార్ట్స్లో ఉన్న టెంటెడ్ కాటేజెస్, గ్లాస్ కాటేజెస్, కొన్ని గజిబోస్, బోర్న్, వాష్రూమ్స్, సింటెక్స్, వాటర్ ట్యాంక్స్ అలాంటి ఫెసిలిటీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇందులో భాగంగా మేము ఈ హరిత రిసార్ట్స్ని ఇంకా డెవలప్ చేయడానికి ప్రతిపాదన పంపుతాము. వీటి త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము. సో ఇదేంటంటే మేము హరిత రిసార్ట్స్ పాకాల బయోడైవర్సిటీ పార్క్లో
రెండు డెవలప్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ కింద చేద్దామని చూస్తున్నాము. సో అక్కడ ఉన్న పర్యాటకులకి ఈ సదుపాయాలు కల్పించడంలో డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా పాకా బయోడైవర్సిటీ పార్క్లో సీసీ రోడ్ అనేది కంప్లీట్ చేశాము. తర్వాత కింద ఒక మినీ ఫంక్షన్ హాల్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్, బటర్ఫ్లై గార్డెన్, హర్బల్ గార్డెన్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాము. ఒక వాటర్ స్పోర్ట్స్ పూల్ డెవలప్ చేశాము. అందులో వేరే వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ అంటే జార్పింగ్, వాటర్ రోలర్, పెడల్ బోట్స్ అట్లాంటి వాటిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంకా బ్యాటరీ వెహికల్స్ ప్రొక్యూర్ చేశాము పార్కుల సదుపాయాల కోసం. తర్వాత ఒక సఫారీ ట్రాక్ డెవలప్ చేశాము. ఆ ఏరియాలో సఫారీ వెహికల్స్ కూడా ఈ నెలాఖరు వరకు వచ్చేస్తాయి. ఆ సఫారీ అవన్నీ ఫెసిలిటీస్ డెవలప్